మహిళా ఎస్ఐపై చేయేసిండు. ఒక కాంగ్రెస్ నాయకుడు తాగొచ్చిండు, మహిళా ఎస్ఐ ఛాతి మీద చెయ్యేసి నెట్టేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత ఘోరంగా నడుస్తుంది. పోలీస్ వాళ్ళు డ్యూటీలో ఉండి కాకి చొక్కా వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా చేయి వేయకూడదు, చట్టాన్ని గౌరవించాలి. అట్లాంటిది ఒక ఆడకూతురు పోలీస్ డ్రెస్లో సివిల్ పోలీస్ డ్రెస్లో ఉండి అక్కడ ఉద్యోగ బాధితుల్లో ఉన్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద కాంగ్రెస్ నాయకుడు కండ కావరం ఎక్కినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఛాతి మీద ఒక మహిళ ఛాతి మీద ఎస్ఐ ఛాతి మీద చేయేసి నెట్టేసిండు. అంటే ఎంత ఘోరంగా ఉంది చూడండి కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా ఎస్ఐలకే రక్షణ లేకుండా పోయింది. సామాన్య మహిళలకు ఎట్లా రక్షణ ఉంటుంది చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ఈయన మీద చర్యలు కూడా ఏం తీసుకున్నారో రాష్ట్రం మొత్తానికి తెలవాలి. రాష్ట్రం మొత్తానికి తెలియకపోతే ఇంకొక మహిళా ఎస్ఐ మీద కావచ్చు, ఇంకా పురుష ఎస్ఐ మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ రాష్ట్రం మొత్తానికి తెలిస్తే ఇంకొకటి పోలీసుల తెరవపోవాలని కూడా ఇబ్బంది పడాలి. అంత ఘోరంగా ట్రీట్మెంట్ ఉండాలి. ఒకసారి చూద్దాం. ఛాతిపై నెడుతూ దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకుడు. కల్లూరులోని చౌదరి హోటల్లో వద్ద మద్యం మత్తులో బెదిరింపులు, 10 మందిపై కేసు, 7గురు రిమాండ్. సిపి సునీల్ దత్ వెల్లడి. సిపికి ఫోన్ వస్తుంది. ఎవరు చేస్తారు? రేవంత్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యేలు చేస్తాడు. చేసి అడు మావాడ గాంధీ ఎందుకు పోయారంటే సార్ పెద్ద లొల్లి అయింది, మహిళా ఎస్ఐ మీద దాడి చేసిండు, 2 రోజులు జైలుకి పంపిస్తాం, వదిలిపెడతాం. ఇగో ఇదే జరుగుతుంది అంతే. ఎందుకు? ఎమ్మెల్యే ఫోర్సో మంత్రి ఫోర్సో ఉంటుంది. ఆయన ఎగిరిండంటే కూడా అంత ఎవరి ఫోర్సో ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. ఈమె మహిళా ఎస్ఐ. ఇగో ఈడు కాంగ్రెస్ నాయకుడు. ఈడు ఎందుకంటున్నా అంటే గౌరవం పోగొట్టుకుంటూ ఒక మహిళ మీద, మామూలుగా డ్రెస్లో లేని మహిళలను కూడా, అంటే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి మహిళలను కూడా, పోలీస్ డ్రెస్ కాకుండా సివిల్ డ్రెస్లో ఉండేటువంటి మహిళలను కూడా గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులకు ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులకు ఉంటుంది. కాబట్టి మహిళలను గౌరవిస్తలేరు, పక్క పెడదాం. ఈ పోలీస్ డ్రెస్లో ఉండేటువంటి మహిళతో ఎట్లా చేస్తున్నారు చూడండి. అందుకనే వీడు వాడని మాట్లాడుతున్నాం. అంత ఎక్కడ జరిగింది? తప్పతాయి గొడవ చేస్తూ విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతి మీద చేసి కాంగ్రెస్ నాయకుడు. అధికార మతంతో కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోయిన ఖమ్మం కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న చౌదరి హోటల్లో మద్యం సేవించి వీరంగం సృష్టించిన తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అట. ఆయన పేరు రాయల ఏదో ఉంది, చూపిస్తా ఒకసారి. రాయల, కల్లూరుకు చెందిన రాయల రాము అట. తన అనుచరులతో చేసిండు. మొత్తం మీద ఇది శిక్ష బాగుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత గౌరవం ఉంటుంది. మామూలుగా 1 రోజు 2 రోజులు జైలు పంపించి మళ్ళీ తీసుకొస్తే గట్లే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే అనుకోవచ్చు మనం.